బైబిల్లో పిల్లల కోసం చెప్పిన కొన్ని వాక్యాలను బోధిస్తూ చిన్నతనం నుండే తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల ప్రేమతో గౌరవంగా క్రమశిక్షణ కలిగి ఉండటాన్ని పిల్లలకు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా నిలబెట్టాలనే సంకల్పంతో వెకేషన్ బైబిల్ స్కూల్ ప్రోగ్రాం నిర్వహించినట్లు పిఠాపురం చిట్టోడి తోటలోని ట్రినిటీ లూథరన్ చర్చ్ పాస్టర్ కె శ్యామ్ కుమార్, చర్చ్ సంఘ ప్రతినిధి డి సాల్మన్ రాజు, బోధకురాలు సెలీనా సపర్ణ పేర్కొన్నారు. పిఠాపురం చిట్టోడి తోటలోని ట్రినిటీ లూథరన్ చర్చ్లో గత 3 రోజులుగా పిల్లలకు నిర్వహిస్తున్న వెకేషన్ బైబిల్ స్కూల్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. బైబిల్ గ్రంథంలో పిల్లల కోసం చెప్పబడిన కొన్ని వాక్యాలను వారికి బోధిస్తూ మంచి నడవడిక, క్రమశిక్షణ నేర్పించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు, వెకేషన్ బైబిల్ స్కూల్ బోధకురాలు సెలీనా సపర్ణ, చర్చ్ పాస్టర్ శ్యామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డి అమృత్ కుమార్, ఎల్ ప్రమీలా, ఇజ్రాయెల్, ధనుష్క, అనురాధ, శశిక్రాంతి, కళ్యాణి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 4 రోజులు నిర్వహించాలని అనుకున్న సందర్భంలో మరి క్లాసెస్ ఎవరు నిర్వహిస్తారు, మన చర్చిలో తక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు అని ఆలోచించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి సెలీనా సపర్ణ గారు అనేటువంటి గారు వారు సహకరిస్తామని ముందుకు వచ్చారు. పిల్లలను తీసుకొచ్చి వారు ఇక్కడ ఈ స్కూల్ను నడిపించడానికి మాకు సహకరించిన విధానం బట్టి వారికి చర్చ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 2024 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఈ క్లాసెస్ విద్యార్థులకు మరి సెలవులలో ఈ క్లాసెస్ నిర్వహిస్తే ఎంతో బాగుంటుంది. దేవుని యొక్క మాటలు, పాటలు, అలాగే డ్యాన్స్లు నేర్చుకున్నట్లయితే మరి తల్లిదండ్రులు సంతోషిస్తారు. పిల్లలు కూడా వేరే మార్గాలకు వెళ్ళకుండా మరి ఈ 4 రోజులు కూడా దేవుని మార్గంలో నడుస్తారు అనేటువంటి ఉద్దేశం చెప్పిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మరి మా చర్చి కుటుంబం సభ్యులు, సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఇలాంటి మాటలు మర్చిపోతున్నటువంటి ఈ లోకంలో వాళ్ళని మరలా జ్ఞాపకం చేస్తూ పిల్లలకి దాన్ని అమృతి చేయడానికి, అంటే వాళ్ళు త్రోవ తప్పుకోకుండా ఉండడం కోసం పెట్టినటువంటి ప్రోగ్రాంలో పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బైబిల్ కోర్సు అనేది ఒక మతం కాదని, ఇది ఒక మంచి మార్గం అన్నమాట. ఆ మార్గాన్ని పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశం ఒకటే. ఇలాంటి నడవడికగా నడిచినటువంటి పిల్లలు జ్ఞానంతో పాటు డిసిప్లిన్ యాడ్ అయిందనుకోండి, వీళ్ళు మంచి పరిపాలకులు అవుతారు, సమాజాన్ని పరిపాలిస్తారు, కలెక్టర్స్ అవుతారు, మంచి డాక్టర్స్ అవుతారు. ఒక నీతితో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తారన్న ఏకైక ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాన్ని ఒప్పుకోవడం జరిగింది. పిల్లల్ని సంతోషంగా ఉంచుతూ పాటల ద్వారా, ఆటల ద్వారా, వాక్యం కంటత ద్వారా, వాళ్ళు డ్రాయింగ్ వేయడం ద్వారా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే పిల్లలు కొంత కాలంలో కాస్త యాక్టివ్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. చేసినటువంటి వారు మన స్థానిక మున్సిపల్ హై స్కూల్లో ప్రిన్సిపల్ గారు మన సెలీనా సపర్ణ మేడం గారు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి బిడ్డలకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ, అదేవిధంగా వెకేషన్ బైబిల్ స్కూల్ వారు కూడా మరి పిల్లలకు మంచి నడవడికను, మంచి మార్గాన్ని వారికి బోధిస్తూ మరి వారి బృందం ద్వారా స్కిట్స్ రూపంలో, డ్యాన్స్ రూపంలో మరియు ఈ యొక్క మిమిక్రీ, పపెట్ షో ద్వారా వాళ్ళ బిడ్డలకు మరి అనేకమైన మంచి విషయాలను వాళ్ళు నేర్పిస్తూ తల్లిదండ్రులను, అదేవిధంగా సమాజానికి వారు మేలుకరంగా ఉపయోగకరంగా ఉండాలనే విషయాన్ని వాళ్ళు తెలియజేయడం చాలా సంతోషకరం. ఈ వేదికను ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క వీడియోస్ని కండక్ట్ చేయడానికి వారు ముందుకు వచ్చినప్పుడు మరి మేమంతా కూడా వారికి తోడుగా ఉండి కార్యక్రమం నిర్వహించడానికి వారికి ఎంతగానో మాకు వారు సహకరించారు, మేము వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదంతటికీ కారకులైనట్టు దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం.